నమస్తే అండి. వాస్తవంగా ఎన్నికలకు ముందు ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళు ఇతర పార్టీల్లో చేరిపోతుంటారు, చేరికలు ఉంటాయి. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2014లో ఓడిపోగానే గెలిచినటువంటి పార్టీలోకి, అధికార పార్టీలోనికి వెళ్ళిపోయినటువంటి ముగ్గురు ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలు, ఒకరి నుంచి ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఇలాగా 2014లో వైసీపీ ఓడిపోయినప్పుడు అధికార పక్షమైనటువంటి తెలుగుదేశం దీంట్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇది సహజం. వెంటనే అధికారం మారిపోయిన వెంటనే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అయితే తరువాత జగన్ గెలిచాక 7-8 మంది ఎమ్మెల్యేలు వచ్చేస్తామని అనటం, ఒక ఎమ్మెల్యే అయితే మంత్రి పదవి ఇస్తే 15 మంది సిద్ధంగా ఉన్నారు అని ఆ విధంగా అనడం, అలాగే వైసీపీలోకి రావాలి అంటే తప్పనిసరిగా రాజీనామా చేసి రావాలి అనేటటువంటి సిద్ధాంతాన్ని జగన్మోహన్ రెడ్డి ఆ సిద్ధాంతాన్ని పట్టుకొని ఆ విధంగా చెప్పటం, అప్పుడు ఆగారు వాళ్ళు రాకుండా. ఆ తర్వాత వల్లభనేని వంశీ, మద్దాలగిరి, కరణం బలరాం, అలాగే వాసుపల్లి గణేష్, ఇట్లాంటి వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత వైసీపీ నుంచి కూడా 4-5 వెళ్ళారు. అది ఎప్పుడు ఎన్నికలకు ముందు ఆ చివరిలో వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి విషయం, ఇంకా ఒక ఏడాది పూర్తయింది కూటమి సర్కారు పాలన చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో. ఇంకా 4 ఏళ్ల పరిపాలన ఉంది. 4 ఏళ్ళు అధికారం అనుభవించాలి, 4 ఏళ్ళు అక్కడ ఉండి దర్జాగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఒక ఆయన నియోజకవర్గంలో కీలకమైనటువంటి వ్యక్తి, కొందరు తన అనుచరులతో పార్టీలో నుంచి వైసీపీలోకి కండువ కప్పుకోవటం, అధికారాన్ని విడిచిపెట్టి కూడా ఇప్పుడు తాజాగా చూస్తే తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు, 40 ఏళ్ల నుంచి కూడా రాజకీయ చరిత్ర కలిగినటువంటి గొప్ప రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం, ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్ తెలుగుదేశానికి, అయితే వైసీపీ తీర్థం పుచ్చుకోవడం అన్నది ఒక ఇంత ఆశ్చర్యం గొలిపేటటువంటి విషయమే. సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్, 7,000 ఓట్లతో మొన్న ఓడిపోయినటువంటి ఆయన. అంటే సర్వసాధారణమైనటువంటి ఓటింగ్ కాదు కదా అది. అధికార పార్టీలో ఉండి మళ్ళీ 4 సంవత్సరాలు అధికారం ఉంటుంది ఈ పార్టీలో, ఇప్పుడు కూటమిలో. అట్లాంటి దాని నుంచి ఒక ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఒక నియోజకవర్గంలో ఉండి ప్రతిపక్ష పార్టీలోకి రావడం, ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాల పరిపాలన మిగులు ఉండగా, ఇదంతా ఎంత విశేషమండి. ఈయన తండ్రి గారు సుగవాసి పాలకొండరాయుడు, ఆయన ఒకసారి జనతా పార్టీ నుంచి ఎన్నికయ్యారు, ఒకసారి ఇండిపెండెంట్గా గెలిచారు. ఇండిపెండెంట్గా గెలవడం అంటే అది మాటలు కాదు. మరి 2 సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, ఒకసారి ఎంపీగా పనిచేశారు. అంటే 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా చేశారు. చిన్న వ్యవహారం కాదు అది, చిన్నది కాదు. అట్లాంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఆయన రాయలసీమలో బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన కీలకమైన నేత. అట్లాంటి ఆయన వచ్చి వైసీపీలో ఇప్పుడు చేరడం అన్నది ఇది గొప్ప కీలకమైనటువంటి పరిణామం అని చెప్పొచ్చు. నమస్తే.